హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో హెల్తీగా స్వీట్ పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారనమాట. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. సో గోధుమ పిండి ఇలా వేసిన తర్వాత చిటికెడు పసుపు, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. ఈ రెండు వేసుకొని చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా చక్కగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని వేసుకొని దీన్ని దోశ బ్యాటరు ఏ విధంగా ఉంటుందో అలా పిండిని రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం మీరు వాటర్ ఎక్కువ వేసిస్తే పిండి అనేది ఎక్కువ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం, కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే కొంచెంగా వేసుకుంటూ చూసుకోండి. పిండి ఈ విధంగా ఉండాలన్నమాట. చూసారు కదా? సో ఇలా ఉండేటప్పుడే మనం పూరీలు వేసేటప్పుడు చాలా బాగా వస్తుంది. సో వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని మనం 1.5 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. పంచదార ములిగేంత వరకు వాటర్ని వేసుకోండి. అంటే ఒక 1/2 కప్పు వరకు వాటర్ తీసుకోండి. సో వాటర్ ఇలా వేసుకున్న తర్వాత పాకం అనేది మరగడం స్టార్ట్ అయింది. సో ఇలా మరిగేటప్పుడే 2 ఇలాచీలని దంచేసుకొని వేసుకోండి. లేదంటే ఇలాచీ పౌడర్ కనుక మీ దగ్గర ఉంటే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ పాకం అనేది క్రిస్టలైజ్ అయిపోకుండా ఉండాలి అంటే ఒక చెక్క నిమ్మరసాన్ని, అందులో ఉండే సీడ్స్ని తీసేసుకొని నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పులిపేం ఉండదండి. సో ఈ పాకం అనేది మళ్ళీ పంచదారలా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటేనే మనం ఎలా పాకం తీసుకున్నామో అలానే ఉంటుంది. సో ఇలా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ ఫుడ్ కలర్ ఒకటి ఉంటుందండి. లెమన్ ఎల్లో కలర్, అది చాలా బాగుంటుందన్నమాట. సో ఆ కలర్ని చిటికెడు వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. సో కలర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ని నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని నేను సాలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో సాలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, పిండిడు ఒక గరిటెడు తీసుకోండి. ఆ పిండిని గరిటెడు తీసుకొని ఆయిల్లో డ్రాప్స్ పడిపోకుండా ఇలా గరిటె కింద తుడిచేసుకొని ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కో గరిటెని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. సో ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని రెండు వైపులు కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. సో మరీ ఎక్కువ క్రిస్పీగా వద్దు, పూరి అనేది విరిగిపోతుందన్నమాట. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుని వేడిగా ఉండేటప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ పూరీల్ని అటు ఇటు రెండు వైపులు కూడా ఇలా తిప్పుతూ ఈ షుగర్ సిరప్లోకి ముంచేసుకోవాలి. ఇలా చేసుకుని 2 నిమిషాల పాటు ఇలా ఉంచేసుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం ఇలా షుగర్ సిరప్ నుంచి బయటకు తీసేసుకోండి. సో ప్రతిదీ కూడా ఇదే విధంగా వేసుకుని వేడివేడి పూరీల్ని షుగర్ సిరప్లో వేసుకుని నెక్స్ట్ ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసుకుని ఇంకా తీసేసుకోవటమే. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ పూరీని ఇలా హెల్తీగా వెంటనే పిల్లలు స్వీట్ చేయమని అడిగేటప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా సరే డెఫినెట్గా లైక్ చేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో ఒక మంచి స్వీట్ రెసిపీ ఏది అంటే ఇదనే చెప్తానండి. చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఒక పూరీని తుంచి చూసుకుంటేనే చాలా జ్యూసీగా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో మీరు కూడా వెంటనే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిషెస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.